హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి ద రెసిపీ బుక్ అనేటువంటి దాంట్లో వర్క్షీట్ 3వ వర్క్షీట్ చూస్తూ ఉన్నాము. 2వ పాఠంలో వచ్చేసి ఏపీ గవర్నమెంట్ రీడ్ ద 7th and 11th paragraphs on page number 15th. ఐడెంటిఫై ద 5 letter words and write them in the space given below. మనకి ఇచ్చినటువంటి దాని ఆధార ప్రకారంగా 7th నుంచి 11th paragraphని చదివి మనం వచ్చేసి ఇక్కడ పేజ్ నెంబర్ 15thలో వచ్చేసి 5 letter words అని గుర్తించి రాయండి అని ఇక్కడ చెప్తున్నారనమాట. 5 letter words ఏంటనే చూద్దాము. ఏ నైఫ్ కేమ్ అండ్ సెడ్ అక్కడ నుంచి ఫర్ ద డిన్నర్ వరకు చదువుదాము. ఏ నైఫ్ కేమ్ అండ్ సెడ్ ఐ కెన్ స్లైస్ అండ్ డైస్ ద వెజిటబుల్స్. గెట్ రెడీ మై డియర్ టొమాటోస్, చిల్లీస్ అండ్ ఆనియన్స్, హియర్ ఐ కమ్. Finally, the stove came and said, hello, can I help you? Yes, you are most welcome, said the recipe book. Come on friends, let's begin cooking, said the recipe book, and the prepared all dishes for the dinner. ఇందులో వచ్చేసి ద రెసిపీ బుక్లో వచ్చేసి 7th to 11th paragraphలో 5 line words వచ్చేసి నైఫ్, KNIFE, నైఫ్, ఆనియన్, ONION, ఆనియన్, స్లైస్, SLICE, స్లైస్, స్టవ్, STOVE, స్టవ్, రెడీ, READY, రెడీ, begin, begin, begin. Match the following with the same words. ఇక్కడ ఇచ్చినటువంటి సేమ్ వర్డ్స్ని మ్యాచ్ చేయండి. ఈ విధంగా వచ్చేసి స్టవ్ దగ్గర నైఫ్ అండ్ రెసిపీ బుక్ అండ్ ఫ్రెండ్స్, డిన్నర్, డిషెస్ సేమ్ వర్డ్స్ని జతపరచండి. రైట్ ద మీనింగ్ఫుల్ సెంటెన్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ టేబుల్. 1 is done for you. ఇక్కడ ఇచ్చినటువంటి దాంట్లో లెట్స్ బిగిన్ కుకింగ్, మనము కుకింగ్ని ప్రారంభిద్దామా అని ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఇక్కడ చూడండి, లెట్స్ బిగిన్ రీడింగ్, లెట్స్ బిగిన్ రైటింగ్, లెట్స్ బిగిన్ ప్లేయింగ్, లెట్స్ బిగిన్ ఈటింగ్, లెట్స్ బిగిన్ జంపింగ్. వీటిని ఈ విధంగా రాసుకోండి. లెట్స్ బిగిన్ కుకింగ్, మనము ప్రారంభిద్దామా, కుకింగ్ని స్టార్ట్ చేద్దామా అని అర్థము. లెట్స్ బిగిన్ రీడింగ్, మనము చదవడం ప్రారంభిద్దామా. లెట్స్ బిగిన్ రైటింగ్, రాయడం ప్రారంభిద్దామా. లెట్స్ బిగిన్ ప్లేయింగ్, ఆడుకోవడం ప్రారంభిద్దామా. లెట్స్ బిగిన్ ఈటింగ్, తినడం ప్రారంభిద్దామా. లెట్స్ బిగిన్ జంపింగ్, గెంతడం వచ్చేసి ప్రారంభిద్దామా అని ఇక్కడ మనకు ఇచ్చున్నాం.